నమో నారాయణాయ. పంచ సంస్కారాలు జరిపించడము అంటే హిందూ సనాతన ధర్మంలో, ముఖ్యంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఒక వ్యక్తిని పూర్తి స్థాయి వైష్ణవుడిగా మార్చే ఒక పవిత్రమైన దీక్ష ఇది. దీన్ని గురువుల ద్వారా జరిపిస్తారు. ఇది 5 పద్ధతులు. ఇది తీసుకున్న వాళ్ళు భగవంతునికి దాసుడుగా మారుతారని శ్రీ వైష్ణవంలో చెప్పబడింది. ఈ 5 సంస్కారాలు ఏమి అంటే, మొదటిది తాప అంటే వేడి చేయడం. పవిత్రమైన శంకు చక్రాలని వేడి చేసి 2 భుజాలపైన ముద్రిస్తారు. రెండోది పుండ్రం. పుండ్రం అంటే నుదుటి మీద మరి శరీరం పైన 12 చోట్ల ఊర్ధ్వ పుండ్రాలు ధరిస్తారు. తిరుమణిని కూడా అంటారు దీన్ని. మూడవది నామం. ఆచార్యుల ద్వారా వాళ్ళకు ఒక దాస నామం ఇస్తారు. వాళ్ళకి మొదలే ఒక పేరు ఉన్నా కూడా వాళ్ళు వైష్ణవ భక్తులుగా ఈ పంచ సంస్కారాలు చేసుకున్న తర్వాత వాళ్ళకి గురువులు ఇంకొక పేరు ఇస్తారు. అది తీసుకోవడాన్ని దాసనామం అంటారు. 4వది మంత్రం, అష్టాక్షరి మంత్రం. ఓం నమో నారాయణాయ. ద్వయం లేదా చరమ శ్లోకం వంటి రహస్య మంత్రాలను కూడా గురువు ద్వారా వీళ్ళు ఉపదేశం పొందుతారు. 5వది యాగం. భగవంతుడికి నిత్యం చేసే తిరువారాధన, పూజా విధానం నేర్చుకోవడం, భగవంతునికి నైవేద్యం సమర్పించడం. ఈ 5 పద్ధతుల్ని పంచ సంస్కారాలు అంటారు. దీన్ని గురువుల ద్వారా వాళ్ళకి నేర్పింపబడుతుంది. ఇకపోతే 2వ ఆళ్వార్లు పూదత్తాళ్వార్లు. ఈయన్ని భూదత్తాళ్వార్ అని కూడా అంటారు. ఈయన కౌమోదికి అంశ. భగవంతుని శ్రీనారాయణుని మహావిష్ణువుని గద అంశలో జన్మించాడిన. మహాబలిపురంలో తిరుక్కడల్ మల్లై అనే చోట ఈయన జననం. పొయ్గయ్యాళ్వార్లు పుట్టిన మరుసటి రోజు ఈయన, అంటే మొదల ఆళ్వార్ల పేరు పొయ్గయ్యాళ్వార్లు కదా, ఆయన జన్మించిన మరుసటి రోజు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం నవమి బుధవారం నాడు ధనిష్టా నక్షత్రంలో జన్మించారు. ఈయన మాధవీ పుష్పం నుండి పుట్టారు. ఈయన రచించిన 100 పాసురాలకి 2ాం తిరువందాది అని పేరు. ఈయన మహావిష్ణువు యొక్క ఆత్మగా చెప్పబడతారు. ఓం నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్.